హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి ఇద్దరు మంచిగా రెడీ అయ్యారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేగా మీ డౌట్. మేమైతే బందర్ వెళ్తున్నామండి. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అన్నది నేను అక్కడ చెప్తా, అది కొంచెం సీక్రెట్ అనమాట. దారిలో అయితే చెప్తా. ఇప్పుడు మా చెల్లెళ్ళు అయితే అటు వచ్చేస్తున్నారు, మనమైతే వెళ్దాం పదండి. ఇంకా ఓకేనండి, ఇప్పుడైతే మనమైతే బయలుదేరిపోయాం. సంజయ్ అయితే బండి తోలుతుందన్నమాట. దారిలో అయితే ఉన్నాం. ఇప్పుడే ట్రాఫిక్ ఒక 15 కిలోమీటర్ల ఫుల్ ట్రాఫిక్ అయితే విజయవాడ సిటీ దాటి అవుట్కట్స్ వచ్చేసి హైవే అయితే ఎక్కేసాము. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పావా? మచిలీపట్నం హైవే మీద అయితే ఉన్నామండి. ఇప్పుడు మనం మచిలీపట్నం అయితే వెళ్తున్నాము. సంజయ్ వెళ్ళేదారిలో ఇక్కడైతే ఆగామండి. పామర్ దాటాక టిఫిన్ చేద్దామని చెప్పి సంజయ్ అయితే ఇంటి దగ్గర తినేసి వచ్చింది ఒక రౌండ్. మళ్ళీ రెండో రౌండ్ అప్పుడే తినేస్తానని చెప్పి స్టార్ట్ చేసింది అనమాట. నేనైతే మరి ఇంటి దగ్గర కూడా తినలేదు. మరి చూద్దాం, ఇక్కడ ఏమన్నా బాగుంటే తిన్నాం. ఏమందంట? అయిపోతుందంట. ఇంకేం లేవా? ఉన్నాయి. ఎగ్ దోశ, ఆనియన్ దోశ. నువ్వేం తింటా? గారి తింటావా? గారి లేదండి, గారి అయిపోయిందంట. ఒకటి ఉందంట, ఒక గారి ఒక ఇడ్లీ ఒకటి ఉందా బాబాయ్? నువ్వు ఎగ్ దోశ చెప్పావా? నువ్వు ఎగ్ దోశ చెప్పావు. నేను అడిగా 2 గారు. ఎన్ని ఉన్నాయి? ఉన్నాయిగా, 4 ఇచ్చేసేది ప్లేట్. అండ్ తీసుకురాలా పోనీ, ఇది మా బండి ఎక్కేదిగా. ఖాళీగానే ఉంటుంది, ఇంకొకరు పడతారు కావాలంటే. నేను తింటాలే 2. బాగుందా? చట్నీ బాగాలేదా? ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్ చేసి టీ అయితే తాగానండి. సంజయ్ అయితే డ్రింక్ తాగుతుంది. ఇంకా అయితే మనం బయలుదేరిపోదాం. ఇంకా 30 కిలోమీటర్లు ఉంది బందరు. కానీ పద. మచిలీపట్నం అయితే మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయామండి. హైవే మీద నుంచి ఇటు బైపాస్లో నుంచి అయితే వచ్చేసాం. జస్ట్ కోనేరు సెంటర్లో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ కోనేరు సెంటర్ నుంచి ఎటు వెళ్ళాలమ్మా? లెఫ్ట్ కాదు, స్ట్రైట్ అన్నావుగా మొన్న. తెలుసా దారి నీకు? చిన్నప్పుడు నువ్వు చదువుకున్న స్కూల్ దగ్గరగా గుర్తుకొస్తున్నాయి. సరే బాగుంది. మరి అదే చెప్తుంది నేను. మరి నేనదే అంత స్ట్రైట్ వెళ్ళాలి. మనం కోనేరు సెంటర్ వచ్చామని. లెఫ్ట్ తీసుకుంటే ఫిష్ మార్కెట్కి వెళ్తాం. రైట్ తీసుకుంటే మరి ఎక్కడికి వెళ్తామో నాకు కూడా తెలియదు. ఇటు వెళ్తే చేపల మార్కెట్, అటు వెళ్తే మా స్కూలు బృందావన సింహాహాల్ ఉంది కదా, అటు వెళ్తే గెలగలుగుతుంది స్ట్రైట్గా వెళ్తే.
అందరూ బాదం పాలు తాగుతారా? వచ్చేటప్పుడు తాగుతారా? సరే అయితే దారి లేదనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా మా ఆయనకి ఇచ్చేసాను బండి. మా ఆయనకైతే ఇంకా ఈ ఊరు తెలియదు కాబట్టి మా ఆయనకి ఇచ్చేసాను. ఇంకా ఇక్కడి నుంచి నేను చెప్దామని చెప్పి, ఇప్పుడు చిన్నప్పుడు మేము తిరిగిన రోడ్లు అనమాట ఇవన్నీ. చిన్నప్పుడు ఆడుకున్న రోడ్లు ఇవి. బందరు ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చాము మేము ఉండే దగ్గరికి. మీకైతే చూపిస్తా. నాకు తెలిసి ఇక్కడ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటారు ఖచ్చితంగా, చాలామంది ఉన్నారు. ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. ఇంకా కొంచెం ఎదరికి వెళ్తే కనుక మనం ఉండే ప్లేస్ వచ్చింది. ఇదిగో ఇదేనండి స్కూల్, హై స్కూల్ అన్నమాట ఇది. కాదు, అది నేను చదువుకున్న స్కూల్ కాదు, కానీ మీకు చూపిస్తాను నేను చదువుకున్న స్కూలు. ఇక్కడ గుడి ఒకటి ఉండాలి. ఇదిగో ఇక్కడేనండి మేము చిన్నప్పుడు ఉండేవాళ్ళం అన్నమాట. ఇక ఇదేమో ఇది మొత్తం మారిపోయింది. ఇదిగో ఇల్లు ఈ రోడ్లో ఉండేవాళ్ళం మేము. ఆ రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ బారు అనమాట మాది ఇల్లు. వెళ్దాం పద. వచ్చేటప్పుడు వెళ్దాం అలా అటు. ఈ రోడ్డు వెళ్ళి వచ్చేటప్పుడు వెళ్దాం. గిలకలు తిండి వెళ్దాం. ఇప్పుడు అదే వచ్చేటప్పుడు చూద్దాం అంటున్నా. ఇప్పుడు ఇదైతే కనిపిస్తుంది కదా, ఇది అయితే రైల్వే స్టేషన్ అండి. ఇది మనకి కనిపించదు, నేనైతే వచ్చి అదిగోండి వచ్చేటప్పుడు అయితే చూపిస్తాను మీకు కంపల్సరీ. ఇది ఎండింగ్ అనమాట, మచిలీపట్నం స్టేషన్తో ఎండింగ్. ఇటు అయితే ఏం లేదు, ఇంతవరకే అనమాట. ట్రైన్ వచ్చి ఇక్కడ ఆగిపోద్ది, ఇటు అయితే ఇంకేం లేదు. ఇదిగోండి ఇది స్టేషన్ అనమాట. అదిగోండి అక్కడ. ఇదిగోండి ఇది మొత్తం కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఇల్లుడే అనమాట. చివరి వరకు అన్నీ తీసేశారు. ఇదిగోండి చూడండి. ఇప్పుడైతే ట్రాక్ అది కనిపిస్తుందా, ట్రాక్ అక్కడే అక్కడ దాకా వేశారు. నార్మల్గా అయితే అది ఇంతవరకు ఇంతకుముందు అయితే అటు అసలు ట్రాక్ అయితే లేదు. అదిగోండి అక్కడ వరకు వేసి ఆపేసినట్టున్నారు. ఎలగలదండి. ఇప్పుడు మనం బందరకోట వస్తుంది స్టార్టింగ్. బందరకోట దాటి గిలకలదండి పోర్ట్ ఏరియా అనమాట. మరి ఇదివరకు షిప్పులు అన్నీ వచ్చి అక్కడ ఆగాయి. ఇప్పుడు ఎలా ఉందో ఏంటన్నది మనకు తెలీదు. ఒకసారి మరి ఇప్పుడైతే చూద్దాము. నేనైతే 20 సంవత్సరాల తర్వాత అయితే నేను వస్తున్నాను అనమాట. అంటే 2004లో మేము ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోయాము. మళ్ళీ 24లో అయితే ఇక్కడికి వచ్చాము. అదే చెప్తున్నాను మా ఆయనకి. ఇదిగో అండి మనం అయితే ఇప్పుడు గిలకలదిండి అటు పోర్ట్ ఏరియాకి అయితే మనం వచ్చాము. ఇక్కడ చూసారు కదా షిప్పులు ఇవన్నీ పెట్టేసి, అదేలే పడవలు అయితే ఇక్కడ పెట్టేసి ఉన్నాయి. ఏంటో రకరకాల చిన్న చేప. పళ్ళ ఈ పడవలు అన్నీ ఇక్కడ పెట్టేశారు ఎందుకనో మరి. పాత అయిపోయినాయి కదా. ఇక్కడ నుంచి తయారు చేసి దింపి ఇదంతా ఇంకా చేపలు పడతారు కదండి. ఒకవేళ జాలర్లు ఉంటారు కదా ఆ ఏరియా అనుకుంటా. ఇదిగోండి ఎండు చేపలు, ఇదిగోండి ఎండు చేపలు అయితే బాగా ఎండబెట్టారు. ఏం తక్కువ చెప్తాను వచ్చేటప్పుడు అడుగుదాం. మంచి ఎండు చేపల వాసన వస్తుంది ఇక్కడ. అదే అనమాట ఇది జాలర్పేట. వీళ్ళైతే వలలు అవన్నీ రెడీ చేసుకుంటున్నారండి వేటకి వెళ్ళడానికి. వీళ్ళైతే ఇప్పుడు వీళ్ళకి సీజన్ అనమాట వేటకి. ఇక అందుకే పడవలు వలలు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఇందులో నుంచే బీచ్లోకి వెళ్తారనమాట. లోపలికి వెళ్తే బీచ్లోకి వెళ్ళిపోతారు. ఇదిగోండి వరుసగా అయితే రోడ్డు మీద ఎండబెట్టారు చూసారా. ఫాస్ట్గా వెళ్ళిపోతాం నువ్వు. ఎండు రొయ్యలు అనమాట ఇవి. ఇదిగోండి ఎండు రొయ్యలు, చిన్న చిన్న మెత్తలు లాంటివి ఎండు రొయ్యలు బారుగా ఆరబెట్టేది. చిన్న
అన్నీ ఎండు రొయ్యలే. పచ్చి రొయ్యలు తీసుకొచ్చి ఇలా వేసేస్తారు కొంతమంది. పడుతున్నారు ఇక్కడ, చూద్దామండి. ఇప్పుడు మన వాళ్ళు వెళ్తున్నారు. ఇవన్నీ ఉప్పు కొట్టారులో మరి ఏంటో మరి అన్నీ మళ్ళు ఉన్నాయి. ఒకసారి అయితే చూద్దాం. బాబాయ్ పడలేదా ఏమి? కాదు బాబాయ్, గిలకలు తిండంటే ఏది ఇంకెళ్ళాలా? అదిగో నేను చెప్పాను. కాదు ఇప్పుడు అటు పడవలు అవి ఉంటాయా? రొయ్యలే పడుతున్నాయి చిన్నవి. ఇవ్వండి చిన్న చిన్న రొయ్యలు. రొయ్యలు ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు మనమైతే చూసాం కదండి, బాబాయ్ ఈ రొయ్యలు అయితే పడుతున్నాడు. ఆ రొయ్యలన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇదిగోండి పట్టేసి ఇగో ఇక్కడైతే ఇలా వేసేస్తారు రోడ్డు మీద. ఇవైతే చక్కగా ఎండు రొయ్యలు అవుతాయి అన్నమాట. అయిన తర్వాత వీళ్ళైతే మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మేస్తూ ఉంటారు. ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇగో ఎండు రొయ్యలు చేపలే అవి కూడా, ఎండు చేపలు చిన్న చిన్నవి. అట్లా అమ్మేస్తారు ఎండిపోయిన తర్వాత. ముక్కలు అమ్ముతారు కదా, అమ్ముతారమ్మ. ఇదిగోండి లోపలికి అయితే వచ్చాం మనం. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. మరి లోపలికి వెళ్ళొచ్చు అంటున్నారు, కానీ అక్కడైతే బురదగా ఉంది మరి. కానీ బాగుండిద్ది లోపలికి వెళ్తే, మొత్తం పోర్ట్ ఏరియా కదా. చూద్దాం. ఇప్పుడైతే మనం తిరుగు ప్రయాణం కట్టాము, ఎందుకంటే ఇక్కడ వర్క్ అయితే చూపించాలన్నమాట. అంత సాహసం అయితే చేయలేములే, కానీ అయితే వెళ్ళిపోదాం కదండి. ఇక్కడైతే అన్ని రకాల చేపలు ఉన్నాయి. చూద్దాం ఎంతెంత చెప్తారో ఏంటో. ఏంటివి మేన చేపలేగా, సావడాయిలు. వీళ్ళైతే ఇదిగోండి బోట్లతో తయారు చేసి తెచ్చి ఇక్కడైతే చేపలు అయితే ఎండబెట్టేస్తారు. ఇక్కడైతే అమ్ముతారు, కావాలంటే కొనుక్కోవడమే. ఇదిగోండి చూస్తారు కదా, కావాలంటే కొనుక్కోవడమే. ఇవన్నీ జల్లలు, మేన చేపలు, ఇంకా గోరకలు, రకరకాల చేపలు అయితే ఉన్నాయి. ఉప్పియే కేజీ ఎంత? కేజీ 200. ఈ కవర్లో ఎంత? ఇవి మేన చేపలేగా, గొరకలు. గొరకలు అవి సావడాయిలు. చేను గొరకేంటిది కాదు, సముద్రంలో దొరికే గొరకలు. అవి ఏమో కూడా వెళ్ళి అవి కానాగంతలు పెద్దవి.
చేపలు అవి మ్యాన్ చేపలు. ఏంటి పెద్ద తీసుకోవచ్చు. రేట్ ఎక్కువ చెప్తున్నారుగా. ఇదిగోండి అన్నీ రాసులు రాసులు పోసేసారు ఇక్కడ మొత్తం. ఏంటి ఓయ్ పండు కప్ప పండు చేప మంచిది. ఇంకా అండాలి అనుకుంటారా? చేప పొదేసం మీద ఉంటే బాగుంటుంది. చేప అడుగుతావా లేకపోతే చేప అడుగుతావా లేకపోతే కట్ చేస్తారా? అది కట్ చేసి ఇస్తారా? మళ్ళీ మేము విజయవాడ వెళ్ళాలి అందుకని. వీళ్ళకి నెత్తాలంట ముగ్గులకి 3 కేజీలు ఉంటాయి. కేజీ 400. 500 చెప్పింది అందుకే చెప్పు. మార్కెట్ కంటే ఎక్కువ చెప్తున్నారు. నువ్వు మార్కెట్లో కేజీ 500 కొను, కేజీ 1200, కేజీ 20 రూపాయలు. ఇవేంటివి బొమ్మడాయిల్లో ఉన్నాయి వెరైటీగా. కాదు ఎన్ని రోజులు ఉంటాయి అలాగే తీసుకెళ్తే? ఎన్ని రోజులు ఉంటాయి? 3 నెలలు ఉంటుంది చేప. ఇప్పుడు 3 నెలలు అయిందా సరుకొని 3 నెలల్లో మరి తినపోతే మళ్ళీ పాడైపోద్దేమో అని. చెట్టు పోతాయి ఈ చేపలు తీసుకుంటాను. 2 కేజీలు ఉంది. పావు లేదులే. ఆ చిన్నది చూడు, ఆ చిన్నది నేను తీసింది. అది వేసుకున్నాను బాగుంటుంది చేప. నుంచి కాదు బాగుంది. ఇన్ని ముక్కలు అవుతాయి. ఎన్నెళ్ళు తింటావు మొక్కలు? పసుపు కలిపేసి ఇస్తాను, కొట్టేసి ఇస్తాను. అట్టుకెళ్ళి నువ్వు ఈ చిన్నది ఒకసారి చూడమ్మా. అప్పుడు చేపలు కట్టుకట్టుకుంటావు. నీ కట్టేవుడు కదా దాని కిందది కొట్టేవాళ్ళే. 700, 750 ఉంది. 700 అదే బాగుంటుంది. అదే బాగుంటుంది. తోలులాగానే ఉంటుంది. ఇది గడ్డ మటన్ ఎలా ఉంటుందో ఆ ముక్కలాగా ఉంటుంది. కానీ అంత పెద్దది ఎందుకు? అదేలే, ఇది లేయర్ లాగా ఉంటుంది అండి. జస్ట్ అది 2 కండబెట్టి ఉంటుంది. ఎంత చేప పెద్దది? కేజీ 600 చెప్తున్నాను. 2 కేజీలు బాగుంది. బాగా చేసాం. ఒక 2 కేజీలు అది ఇచ్చే రేట్ చెప్పా తీసుకుంటాం. కేజీ 600కి ఇస్తున్నాను రా. నీకు 1200 చెప్పాడు ఒక మహారాజు కంపెనీ అతను. ఒక 5 కేజీలు చేస్తామంటే ఆ సమర్ కట్టుకడికి వెళ్తే 1200 చెప్పాడు కేజీ. నువ్వు ఎంతకన్నా తేమ్మా అన్నాడు. 900కి ఇచ్చాడు నాకు. 900 ఎక్కడ 600 ఎక్కడ చెప్పు. ఇప్పుడే కొనుక్కొచ్చాము. 1000 రూపాయలు తీసుకురాదు. రాదు నాన్న, ఇది కాదు. అదేలే. సరే ఏంటి మరి వెళ్దామా? లేదు, 100 రూపాయలు కదా అడిగాను. లేదు కట్టే తీసుకున్నావా? ఇదిగోండి ఇది చేప అయితే తీసుకున్నాం. ఈ ఒరిజినల్ పండుగ అనమాట. ఈ 2 కేజీల పావు ఉంది. కేజీ 600 అండి. కేజీ 600, 2 కేజీలు 1200 చొప్పున ఇచ్చారు వీళ్ళు. ఒరిజినల్ పండుగ అనమాట. చాలా మంచిగా ఫ్రెష్గా ఉంది. మీకు ఇక్కడ చెప్పు అడ్రస్, మేము చెప్తాం. అదే యాడికి తగ్గిస్తుంది. ఎక్కడండి ఇది అడ్రస్? గిలకలు తిండి అండి. వీళ్ళు అయితే సొంతంగా ఇక్కడ మచిలీపట్నం గిలకలు తిండి వీళ్ళు తయారు చేసి అయితే అమ్ముతారనమాట. ఇప్పుడు సంతల్లో వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళ దగ్గరే కొనుక్కెళ్తారంట. మార్కెట్లో కూడా కొనుక్కెళ్ళి అయితే అమ్ముతారు. ఓకే, వాటిలో నానబెడితే అయిపోతుంది. తీసుకుంటావా? 1 కేజీ చాలే, తీసుకున్నాం కదా చేప. ఈ చేప అయితే తీసుకున్నాం అండి. ఇప్పుడైతే కటింగ్ అయితే చేస్తున్నారు. కటింగ్ చేసి తీసుకెళ్ళిపోదాం. మళ్ళీ మనం కట్ చేయలేము ఇంటి దగ్గర. అది
చిన్న ముక్కలు కొట్టండి. ఎండ నా ఫోన్ అయిపోయింది ఇప్పుడు కాసేపు. ఇది ఎండబెట్టాలా? అంటే పచ్చిగా ఉన్నట్టు ఉంది కదా లోపల కొంచెం. సాల్ట్ అలా ఉండాలి, దానికి సాల్ట్ ఉండాలి. విజయవాడ ఊరికే వచ్చాం చూద్దామని. ఉప్పే ఉంది దాంట్లో 1/2 kg. వేసావా? కరెక్ట్గా కొలత వేస్తున్నావు అసలు. ఒకటి అటు వెళ్ళం అట్లా. మా చెల్లి వాళ్ళ అమ్మాయి, మా ఆయన వాళ్ళ ఆయన. సాల్ట్ పెడతారు. మరి సంత మీరు పొద్దున్న అటు వెళ్ళి ఇటు వద్దామంటే వచ్చిన పని ఎట్టి దాకా ఆ సముద్రం పని అది కావాలా ఇది కావాలి తినడం మాత్రం అయింది. పచ్చిదలా ఉంటుంది అలా అండి. మనకైతే చేప అయితే కటింగ్ చేస్తారండి నీట్గా. కాటా పెట్టి ఒకసారి ఎంత చూద్దాం. అది ఆ సంచిలో కనుక అది కేజీ 700 అంటే 1/2 kg పోయింది వేస్ట్. ఉప్పు మరి ఏంటి అంత తేడా వచ్చింది? పండుగ చేపలు అయితే ఇక్కడ ఎక్సలెంట్ చేపలు, ఒరిజినల్ సముద్రం చేపలు. ఇల్లు అయితే చక్కగా ఉప్పు పెట్టి వేసారండి. తోకనెత్తలు మనం తినం, ఈ సావడాలు, అవి గొరకలు. వీళ్ళైతే పెడనలో ఈరోజు సంతకైతే వెళ్ళి వచ్చేసారంటండి. పెడన తీసుకెళ్ళి అక్కడైతే అమ్మేస్తారంట పొద్దున్నే. కంపలతో అమ్మేసి వచ్చేసాం, మార్కెట్ అక్కడ అయిపోయిందని చెప్తున్నారు. ఇంకా సరే అని చెప్పి ఒక పండుగ చేప అయితే తీసుకున్నాం. ఫ్రెండ్స్, మా చిన్నప్పుడు అయితే ఇల్లు మేము అటు సైడ్ ఉండేవాళ్ళం అండి, మీకు తర్వాత చూపిస్తా. అవి అయితే తీసి ఇక్కడ ఇచ్చారు. అంటే మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇటు ఉన్నారనమాట. అడిగి అయితే వచ్చాము, ఇటు చూద్దాము వాళ్ళు ఎక్కడున్నారో. కాదా ఎక్కడో అయితే అడ్రస్ కరెక్ట్గా తెలియట్లేదు. మా చిన్నప్పుడు మా వాళ్ళు అందరిని అయితే కలుసుకున్నామండి. వచ్చి అయితే మేము మా పెద్దమ్మ, సీత పెద్దమ్మ, రావులం పెద్దమ్మ అయితే లేరంట, చనిపోయారంట. సంవత్సరం అయింది. లక్ష్మక్క, ప్రమేలక్క అయితే ఇక్కడ లేదు. సావిత్రి ఆంటీ మా ఇంటి పక్కన చిన్నప్పుడు ఉండేది, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, వరలక్ష్మి వాళ్ళ అమ్మ. ఇది యూట్యూబ్లో వచ్చింది వీడియో, ఛానల్ ఉంది కదా, అందుకే తీసుకుంటున్నా. ఎలాగా వచ్చాగా మా ఊరు చిన్నప్పుడు ఊరు అని చెప్పి. అయితే హాయ్ చెప్పండి అందరూ. అంతప్పుడే సరే అయితే వెళ్ళొస్తాం, మరి బయలుదేరుతున్నాం. బాయ్ ఆంటీ, బాయ్ బాయ్. పెద్దనాన్న వెళ్ళొస్తా. సరే తీసుకొస్తా.
ఇప్పుడైతే వాళ్ళందరినీ కలిసి వచ్చాం కదండి. ఆ పెద్దనాన్న అయితే ఏడుస్తున్నాడు చూసి, చాలా రోజులైంది కదా, ఇంకా బాధపడ్డాడు మమ్మల్ని చూసి. చిన్నప్పుడు వెళ్ళిపోయాము, వచ్చేసాము మేము. ఇటు కాదు ఇది బొంబాయి కాలం. ఇదే నేను చెప్పేదాన్ని కాదు, బొంబాయి కాలంలో చేపలు పట్టేవాళ్ళం అని. ఇది దీని వెనకమాల. ఇటు మా ఇల్లు అంటే ఇల్లేమీ లేదండి, ఇటు తీసేసారు. అప్పుడు మేము ఇక్కడ ఉండేవాళ్ళం అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉండేవాళ్ళం అనమాట మేము. ఇల్లులు బారుగా ఉండేవి. ఇప్పుడు తీసేసి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాం కదా, అక్కడ ఇచ్చారనమాట ఇల్లు. ఇదేమో వాటర్ ట్యాంక్, ఇందులోకి వెళ్ళి ఆడుకునే ఇల్లు లేదు, తీసేసారుగా. అక్కడే అది కట్టుంది దాని పక్కన. ఇంకా ఇప్పుడు ఇవన్నీ అప్పుడు ఖాళీ ప్లేస్లు అండి. ఇప్పుడు ఇక ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కట్టేశారు. ఇక్కడికైతే మేము రవణా కొట్టని ఉండేది, ఇక్కడికైతే కొట్టుకొచ్చేవాళ్ళం. అక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడ ఇటు ఉంది కదండి సిమెంట్ రోడ్డు. ఇటైతే బట్టలు ఉతకడానికి వెళ్ళేవాళ్ళం కాలువకి, పెద్ద కాలువ ఉంది ఇటు. అదిగోండి అదే కాలువ, బట్టలు ఉతకడానికి వెళ్ళేవాళ్ళం. ఇంకా ఇవన్నీ అప్పుడులో అసలు ఇవన్నీ ఖాళీ ప్లేస్లు, ఇల్లులు అన్నీ కట్టేశారు మొత్తం. ఇదిగోండి అక్కడ ఆడుకునేవాళ్ళం. ఆ మసీదు ఉంది కదా, ఆ మసీదు ఉంది కదండి, అది ఆ గ్యాదర్ ఉన్న ఖాళీ ప్లేస్లో అయితే మా అన్నయ్య ఏంటంటారు కర్రా పిల్ల, గోడి పిల్ల ఆడుకునేవాడు ఇక్కడికి వచ్చి. అది ఇవన్నీ ఇల్లులు కట్టేశారు. అప్పుడైతే ఇల్లులు ఏం లేవు. అదిగోండి ఆ ప్లేస్ మొత్తం ఆడుకునేవాళ్ళం అప్పుడు. ఇదైతే ఇక్కడ గుడి అండి, దొంతులమ్మ గుడి అని బాగా ఫేమస్ అనమాట. తిరణాలు జరుగుతాయి మీరు ఎప్పుడో కానీ. ఇంకా ఇటు వెళ్తే ఉల్లింగిపాలెం వచ్చింది, ఇంకా అటు వద్దు, ఇంకా మనం రివర్స్ వెళ్ళిపోదాం, తిప్పేయండి. లేదు, వేరే వెళ్ళిపోతాం, వేరే ఊర్లో అలా. ఇక ఇదేనండి మా స్కూల్, చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అనమాట. 5th వరకు ఇక్కడ ఇదే స్కూలు, నేను చదువుకున్న స్కూల్ అనమాట. ఇంగ్లీష్ మీడియం కూడా చేశారు, ఉన్నాయి. అదిగో కొరమేన ఉంది. నాటుకుంటే నప్పండి. చూసావా స్కూల్ మాది? మా స్కూల్ చూసావా? 5th వరకు ఇందులో చదువుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి పర్మిషన్ ఇచ్చినందుకు. మాది వంట అన్నీ పెడతా, వంటలు అన్నీ. ఇదిగోండి మేము చదువుకున్న స్కూలు ఇది. మేము అప్పుడు చదువుకున్నప్పుడు 1st, 2nd క్లాస్ అనమాట ఇది. మరి ఇప్పుడు ఏ క్లాసు? 1st, 2nd క్లాసేనా ఇది? అప్పుడే మేము చదువుకున్నప్పుడు. హాయ్ చెప్పండి అందరూ. ఇదేమో 3rd, 4th, 5th అండి మేము చదువుకున్నప్పుడు. ఇదిగోండి 1st క్లాస్ అయితే ఇందులో అయితే జరిగేది అప్పుడులో. ఇప్పుడైతే ఇది పారబడిపోయినట్టుంది. ఇక పిల్లలందరూ ఇప్పుడు చాలా డెవలప్ చేశారు స్కూల్ అంతా కూడా, చాలా డెవలప్ అయింది స్కూల్ అంతా కూడా. ఇదిగోండి ఇటు టాయిలెట్స్ అవన్నీ చక్కగా కట్టారు, చాలా డెవలప్ అయింది. ఇది అదే, ఇది అప్పుడే తెరిసేవాళ్ళు కాదు, ఇది ఎందుకనో అప్పుడులో ఇక్కడే పరుగు పందాలు అవి పెట్టేవాళ్ళు. ఈ చివరి నుంచి ఆ చివరికి నేనే ఫస్ట్ వచ్చేదాన్ని అప్పుడు కూడా. గవర్నమెంట్ స్కూల్ ఇది? గవర్నమెంట్ స్కూలే. ప్రైవేట్ స్కూల్లో చదివానని చెప్పాను నాకు. నేను 4th, 5th చదివా అక్కడ. ఇక్కడ ఎక్కువ క్లాసులు లేవుగా, 5th వరకు ఉంది. 3rd వరకు ఇక్కడ చదివాను. 4th, 5th ఏమో ప్రైవేట్ స్కూల్లోనే చదివా, జ్యోతి కాన్వెంట్ అని. మళ్ళీ 6th, 7th ఏమో అక్కడ జార్జి కార్నేషన్ అని కోనే సెంటర్లో ఉంది హై స్కూల్.
అందులో చదివేసాం అంతవరకు. అదనమాట ఇది మా స్కూల్. ఇక అప్పుడైతే ఇందులో పెట్టి వాళ్ళ భోజనాలు మేము చదువుకున్నప్పుడు, ఇప్పుడైతే చక్కగా ఈ బెంచీలు పిల్లలకి ఇవన్నీ కట్టారనమాట. చాలా అంటే చాలా వరకుంది. మేము బయట నుంచి వీడియో తీసుకుంటుంటే ఆ టీచర్లు వాళ్ళు వచ్చి బయట నుంచి ఎందుకమ్మా రండి తీసుకోండి వీడియో తీసుకోవడానికి ఏమైందని చెప్పేసి అన్నారు. 2002లో అయితే నేను చదువుకున్నానండి ఇక్కడ 5th క్లాస్ అనమాట. ఇంకా అప్పుడు అంటే ఇప్పటికి 22 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆ టీచర్లు ఎవరు ఉండరు, ఇప్పుడు అందరూ కొత్తలే కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మరి మా స్కూల్ ఎలా ఉంది ఏంటి అన్నది మీరు ఒక కామెంట్ అయితే చేసేయండి. అదండి ఇంకెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం పెడన ఎండి చేపల మార్కెట్ అవి చూసుకొని పచ్చి చేపలు అవన్నీ తీసుకొని టైం అయితే 4 అవుతుందండి. ఇంకా బాగా ఆకలేస్తుంది. ఇక్కడ ఎక్కడ బాగుండిద్ది అంటే చేపల మార్కెట్లో అందరూ పలవా అయితే ఇక్కడ MGM బిర్యానీలో బాగుండిద్ది అన్నారు. సాయంత్రం అయిపోయిందిగా వీళ్ళు రెడీ చేసుకుంటున్నారు అనమాట. మళ్ళీ ఇంక ఇక్కడ తినేసి ముందు బయలుదేరుతాం. ఏముందండి చికెన్ ఎంత దమ్ము? 130. ఫ్రై అయినా అంతేనా? ఫ్రై 140. 140, దమ్ము ఎంత? 130. దమ్ము 130, ఫ్రై అయితే 150. 3 తీసుకుందామా? సరే ముందు 2 ఇవ్వండి. బిర్యానీ ఉందండి ఇది ఉంది. మిక్సింగ్ అంటే ఫ్రై దమ్ము వస్తాయా? ఫ్రై ఏదన్నా చూపించు ఒకసారి. ఫ్రై తీసుకోనా దమ్మా? దమ్మొద్దా? ఫ్రై ఇచ్చే 2. ఏ ఫోన్ నీదేనా ఇక్కడ పెట్టు? ఫోన్ నీదే అంటున్నా. 2 ఇచ్చేయండి. వస్తాం. పెరుగు చట్నీ కట్ట షార్వా అయితే ఇచ్చారు. ఇంకా మన వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు. టైం ఎంత అవుతుంది? 4 అవుతుందా? 4 దాటిందండి. మనం ఇందాక మార్కెట్కి వెళ్ళకుండా తినేసంటే సరిపోయేది. మీరే ఇంట్లో స్పాట్కి వెళ్ళకుండా చేశారు. దానివల్ల ఏమైందంటే ఇక్కడ మిస్ అయింది. మీకు మార్చాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఊళ్ళో 2 ఉన్నాయా బిర్యానీ హోటల్లో? 10-15 ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటి అవతల ఒకటి కనపడింది. ఇక్కడ మార్కెట్లో అడిగితే ఇక్కడే బాగుంటుంది పలవా అని చెప్పారు. అటు లోపల ఇంకా ఉన్నాయండి. ఓకే. వీడియో మాది ఛానల్. ఒకటి నీకు అట్టేమో నాకు వచ్చింది. మీరు కూర్చో లేదు ఇక్కడ కూర్చో. నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఛార్జింగ్ అయితే కానీ మనం లేట్ చేస్తే మళ్ళీ ఇక్కడ చేపలు కూడా తీసుకున్నాం. చేపలు కుర్చీ పెట్టి నేను కూర్చుంటారు. కొంచెం పెట్టి చూద్దాం.
తల్లి అమ్మానమ్మ అమ్మ నీవే పాపం ఆకలితో ఉన్నాం. ఆడిపోయింది వాళ్ళ ఒక్కొక్కరు అయితే మనకు ఫుడ్ దొరకలేదండి. అచ్యుతరావుని స్పాట్కి వెళ్ళనిచ్చుంటే మీకు బాగుండేది. చక్కగా అక్కడ మచిలీపట్నంలో బిర్యానీ ఇప్పించారు. ఆర్డర్ లేదు ఆర్డర్ లేదనమాట. మీరు అవకాశం పోగొట్టుకున్నారు ఇవాళ. కోల్పోయారా? కోల్పోయారు. అవకాశం కోల్పోయారు అనమాట. అయితే బాగుందా? చాలా బాగుంటాయి ఇక్కడ. మన రీల్లో చూసా ఫేమస్ పెడనలోనా? పెడలో కాదు, బంగారులో పాయాను దోశ అక్కడ ఉందిగా ఒక చాట చికెన్ పాయా రోటీ అన్ని బాగా ఫేమస్ అండి. మనకు రాకపోయిందమ్మా. పనిష్మెంట్ ఇచ్చాడు అక్కడ ఆయన. అక్కడ స్పాట్కి వెళ్ళనిచ్చుంటే అక్కడ ఆపేవాడు. అప్పుడు మనం వెళ్ళాము. సరే ఫాస్ట్ కానేస్తే తినేసి మనం బయలుదేరుతాం. స్టార్ట్ అవుతాం మళ్ళీ. ఎందుకంటే మబ్బు పట్టింది, వాతావరణం బాగా క్లైమేట్ మారిపోయింది ఫ్రెండ్స్. బాగుందా తేజీ? చాలా బాగుంది అసలు. ఏమి ఎలా ఉన్నాయి? బాగుంది.